హైడ్రా వచ్చిన కాడ్ నుంచి సర్కారు భూములను పోతం పెడుతున్న దొంగలకు పుట్టెడు బూగులు పట్టుకుంది. ఇదివరదాకా ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు చెరవట్టిర్రో గదంతా ఎప్పుడు గుంజుకపోతారో అన్నట్లు గుటగుటా బతుకుతుర్రు. అగో ఇట్లనే వాళ్ళ బూగులు మరింత రెట్టింపు చేసేటట్లు మళ్ళా జేసీబీలకు పనిచెప్పిర్రు హైడ్రా అధికారులు. మరి కూల్చివేతలు ఎక్కడైనాయి, ఎన్ని కోట్ల భూమిని కాపాడిర్రో అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. కొండాపూర్లో 700 కోట్లు, నార్సింగ్లో 60 కోట్లు, ఉప్పల్ దిక్కు 80 కోట్లు. ఓ మూడొద్దులల్లా ఏం తక్కువ 800 కోట్ల విలువ చేసే భూములను కాపాడిరు హైడ్రా అధికారులు. మంగళవారం నాడు కొండాపూర్ జంగమోరి కుంటల ప్లాట్లు వేస్తురని ఇరుకైన హైడ్రా అధికారులు జట్న ఆడికి ఉరికిరు. 4 ఎకరాల జాగను మంచిగా సావుకం చేసి రేపో మాపో ప్లాట్ చేసి అమ్ముదామని తయారవుతున్నట కబ్జా రాయిలు. మరి ముచ్చట హైడ్రా శివులో ఎవరు ఊదిరో ఏం పోడో గాని రప్పున దిగరు. అంతా చూసి ఇదేమన్నా మీ తాత జాగిరి అనుకున్నది అనయా మీ పని జరగబెట్ట అని కళ్ళెర్ర చేసిరు. వెంటనే చుట్టూత కానీలు నాటి ఫెన్సింగ్ సూత వేసి పడేసిరు. మార్కెట్ విలువ లెక్కన చూసుకుంటే ఈ కబ్జా అయిన 4 ఎకరాల భూమి విలువ అందాజా 700 కోట్ల పైనే ఉంటదట. ఇక ఫెన్సింగ్ కేసుడు అయినాక కబ్జా పెట్టిన వాళ్ళ మీద కేసులు రాసిరట అధికారులు. ఇక ఇదిట్లుంటే అటు నార్సింగ్ అరుణోదయ హౌసింగ్ సొసైటీలో ఇంకో కథ. కబ్జా రాయిలు చెరబెట్టిన 1600 గజాల పార్కు ఇంకా చెరువు జాగాలను కాపాడింది హైడ్రా. వీటి విలువ అందాజా 60 కోట్లట. ఇక అంతా సాఫ్ సీప్ చేసిన అధికారులు దన్న ఇనుప కానీలు నాటి కంచేసిరు. అంతేకాదు ఈ భూమిని కాపాడింది హైడ్రా. ఇక మీద ఎవరైనా ఆప్రాంచుకోవాలని చూస్తే కేసులు గట్టినైతే అన్నట్టు హెచ్చరిక బోర్డు కూడా పెట్టిరు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు ఉప్పల్ మండలంలో 7 దిక్కుల చెకింగ్ చేసిన అధికారులు 80 కోట్ల రూపాయలు విలువ చేసే సర్కారు భూములను కాపాడిరు. నాచారం, కార్తికేయ నగరు, మల్లాపూర్, బాబానగర్ల కబ్జా రాయలు చెల్లబడ్డ పార్కు భూములను విడిపించారు. మొత్తానికి ఒక ఉప్పల్ మండలం పరిధిలోనే 7000 గజాల పార్కు జాగాలను కాపాడిందట హైడ్రా. ఏదేమైనా పొలగాల కక్కెరొచ్చే జాగాలను కాపాడి మంచి పని చేసిరు. హైడ్రాకు మా శనార్థులు అన్నట్టు చెప్పుకొస్తుర్రు కబ్జా రాయిల తెరువు పోలేక అవస్థలు పడుతున్న జనాలు.